దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు అలాగనే మేలులు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్ యెషయా ప్రవచన గ్రంథములో నుండి 35వ అధ్యాయము 4వ వాక్యములో 2వ భాగం. భయపడక ధైర్యముగా ఉండుడి. భయపడక ధైర్యంగా ఉండండి. ఈ లోకములో మనకు అన్ని దిక్కుల నుండి మనకు భయం కలిగే పరిస్థితులే ఉంటాయి. లోపల భయము, బయట పోరాటం అన్నాడు పౌలు గారు. ఎంత పెద్ద మనము స్పిరిచువల్గా హై స్టేజ్లో ఉన్నా, లో స్టేజ్లో ఉన్నా, మనం ఏ స్టేజ్ అనేది కాదు, మనం భయపడడానికి పరిస్థితులు ఉంటాయి. అందుకనే దేవుడు మనకు పదే పదే గుర్తు చేసేది ఏంటంటే, భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుని సన్నిధిలోనే మనకు ధైర్యం, దేవుని సన్నిధి ద్వారానే మనకు సంతోషం, దేవుని సన్నిధిలోనే మనకు బలం, దేవుని సన్నిధిలోనే మనకు ప్రభావము. కనుక ఈ విషయాలను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ విషయంలో భయపడుతున్నారో ఆ విషయంలో దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని వాక్యములో దావీదు గారి ద్వారా లేదా దావీదు గారి యొక్క అనుభవంలో చెప్పిన మాట ఏంటంటే, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించి తిని అన్నాడు దావీదు గారు. భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించి తిని అన్నాడు భక్తుడు దావీదు గారు. అలాగనే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను, ఆయన నన్ను విడిపించెను అన్నాడు. కనుక భయపడకండి. మీరు ఏ విషయంలో భయపడుతున్నారో, భయం కలిగి ఉన్నారో అది దేవునికి బాగుగా తెలుసు. కనుక దుష్టుడైన సాతానుడు మనము భయపడడానికే వాడు అన్ని విషయంలో, అన్ని పరిస్థితులలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని వాగ్దానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరే ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మీరు కూడా దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యమైనా, దేవుని వాగ్దానమైనా, దేవుని ఆజ్ఞ అయినా దేవుడు. కనుక దేవుడు ప్రత్యక్షంగా మీతో చెప్పుది ఏమంటే, ధైర్యంగా ఉండండి, భయపడకండి. కనుక మీకు మీరుగానే ధైర్యం కలిగి, ధైర్యం తెచ్చుకొని వాగ్దానమును ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఈ వాగ్దానమే కాదు, ఇంతవరకు దేవుడు మీ జీవితంలో లేదా పరిశుద్ధ గ్రంథము భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్య వాగ్దాన ఆధారంగా ఈ వాగ్దానాలన్నీ మీ ద్వారా దేవునికి మహిమ కలగడానికి అవన్నీ నిశ్చయములై ఉన్నాయి. వాగ్దానం విషయంలో మీకు అపనమ్మకము, సందేహం కలగడానికి సాతాను 1,00,000 ప్రయత్నాలు చేస్తాడు. వాని డ్యూటీ అది. మీ డ్యూటీ ఏంటంటే దేవుని వాగ్దానం పైననే దృష్టి పెట్టండి. ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. కనుక భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీ కార్యము సఫలం చేస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ జీవితంలో మాకు ఎదురయ్యే ప్రతికూలమైన పరిస్థితులలో మేము ధైర్యము విడిచిపెట్టకుండా నాయన ధైర్యం కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. భయపడకండి, మీరు ధైర్యం కలిగి ఉండండి అన్న చెప్పిన నీ మాటను ఇదిగో వింటున్న నీ ప్రియ బిడ్డల జీవితంలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నెరవేర్చే దేవుడు కనుక మీ కృప అనుగ్రహించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములోనే మీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.